ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. కొండమీద కొలువైన అభయాంజనేయుడు, స్వయంభూగా వెలిసిన పవనసుతుడు, 100 ఏళ్ల చారిత్రక ప్రసిద్ధిగాంచిన అంజనీపుత్రుడు, కోరిన వెంటనే వర్షాలు కురిపించి కరువును పారదోలిన కరుణా కటాక్షుడు, సమర్థ రామదాసు భక్తికి మెచ్చిన అభయాంజనేయుడు, నిజామాబాద్ జిల్లా సారంగపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన మహారుద్రాంజనేయ స్వామి విశేషాలతో ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వినండి, తరించండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణతో మారుమోగుతున్న దివ్యక్షేత్రం సారంగపూర్ హనుమాన్ ఆలయం. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య సన్నిధిలో శ్రీ మహారుద్రాంజనేయ స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, నిరవధ్య ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత, నిరవధ్య ఘన చరిత నిన్ను పొగడగ మేమెంత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న అతి ప్రాచీన హనుమంతుని క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం నిజామాబాద్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ నుండి బోధన్కు వెళ్లే దారిలో ఉన్న సారంగ్పూర్ గ్రామంలో అలరారుతోంది. ఒకప్పుడు ఈ ఆలయం గల ప్రాంతం మొత్తం పెద్ద అడవిలాగా ఉండేదట. ఇక్కడి ఎత్తైన కొండల మీద రాయిల నుండి ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు అని చెబుతారు. ఆంజనేయుడు వెలిసిన తర్వాత చాలా ఏళ్లకు శ్రీ సమర్థ రామదాసు ఈ ఆలయాన్ని కట్టించారు అని అంటారు. ప్రశాంతతకు, పరమార్థ చింతనకు వేదికగా ఉంది ఆలయం. పట్టణ వాతావరణానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదాన్ని సొంతం చేసే ఈ దివ్య క్షేత్రం మహిమాన్వితమైన ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతోంది. హనుమంతుడు భక్త శ్రేష్ఠుడిగా, మహాబల వీర యోధుడిగా హైందవులకు ఆరాధ్యుడయ్యారు. ద్వైత సంప్రదాయాన హనుమంతుడు ముఖ్య ప్రాణ దైవంగా విరాజిల్లుతున్నారు. అలా మన భక్త పారాయణ గ్రంథాలలో విశిష్టమైన భక్తాగ్రేశ్వరుడిగా ఖ్యాతికెక్కిన దైవం హనుమంతుడు కొలువైన దివ్యక్షేత్రం ఈ సారంగపూర్. సారంగ్పూర్ ఆంజనేయ ఆలయానికి వెళ్లే దారి మొత్తం ఘాట్ రోడ్డులా తలపిస్తుంది. స్వాగత తోరణం నుండి ముందుకు వెళితే విశాలమైన ప్రాంగణంలోకి చేరుకుంటాం.
ఇక్కడ చాలా పెద్ద స్థలంలో తోట కనువిందు చేస్తోంది. పెద్ద పెద్ద వృక్షాలతో చుట్టూ పచ్చని ప్రకృతితో ఈ తోట అందంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆట స్థలం, ఉయ్యాలలు, రంగుల రాట్నాలు ఇంకా ఇలాంటివి ఎన్నో దృశ్యమానమవుతాయి. అలాగే ఓ దిక్కు ఆలయ ప్రధాన ముఖద్వారం ఉంటుంది. ఇది ఆ కాలపు రాచరికపు గుర్తుగా కనబడుతోంది. వీటిని దాటుకొని పైకి వస్తే దేవాలయ ప్రాంగణంలోకి చేరుకుంటాం. ఓ దిక్కు కోటలాంటి ప్రవేశద్వారం, మరో దిక్కు గుడి మీదకు వెళ్ళడానికి మెట్లు కనబడతాయి. ఈ మెట్లు పెద్ద రాళ్లను తొలచి కట్టబడ్డాయి. అందుకే వాటి మధ్య నుండి వెళుతోంటే కొండ గుహల మధ్యలో నుండి వెళుతున్న అనుభూతి కలుగుతుంది. విశాలమైన రాతి వరండా, రాతి స్తంభాలు మొత్తం సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. అతి ప్రాచీన హనుమంతుని ఆలయంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు కోరిక మేరకు అప్పటి నిజాం ప్రభువు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామివారు కొలువై ఉండడానికి పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి? క్రీస్తు శకం 1611వ సంవత్సరంలో నిజాం రాజులు పరిపాలిస్తున్న సమయంలో 3 సంవత్సరాల పాటు తీవ్రంగా కరువు కాటకాలు సంభవించాయట. దీంతో ప్రజలు నానావస్థలు పడ్డారట. ఇది గమనించిన ఆ ప్రాంతపు మహారాజు బ్రాహ్మణులను పిలిచి వరుణ యజ్ఞం చేయాల్సిందిగా ఆదేశించాడట. తరువాత వర్షాలు కురవకపోతే మరణ దండన విధిస్తానని కూడా హెచ్చరించాడట. దాంతో దిక్కుతోచని ఆ బ్రాహ్మణులు సారంగం అనే అగ్రహారానికి దగ్గరలో గల అడవికి వెళ్ళి వర్షాల కోసం ఘోర తపస్సు చేసి యజ్ఞం నిర్వహించారట. అయినా వర్షాలు పడకపోవడంతో బ్రాహ్మణులు ఆందోళన చెందుతూ ఉండగా ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసుకు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై విగ్రహ రూపంలో తనను పూజించాల్సిందిగా కోరారట. ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మణులు సమర్థ రామదాసును ఆయా పూజలన్నీ స్వయంగా నిర్వహించమని కోరారట. దాంతో సమర్థ రామదాసు వారు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఘనంగా పూజాదికాలు నిర్వహించగా కుండపోతగా వర్షాలు కురిశాయట. అనంతరం సమర్థ రామదాసు కోరిక మేరకు సారంగపూర్లో ఆంజనేయ స్వామివారిని అప్పటి నిజాం రాజు ఆలయాన్ని కట్టించినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా అవగతమవుతోంది. ఇక సారంగపూర్లో కొలువైన శ్రీ రుద్రాంజనేయ స్వామి ఆలయ స్థల పురాణం మరియు ఇక్కడ జరిగే పూజా విశేషాలను గురించి ఇక్కడి ప్రధాన అర్చకుడి మాటల్లోనే విందాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇది సారంగపూర్ హనుమంతు దేవాలయం. నిజామాబాద్ నుంచి 7 కిలోమీటర్ ఉంటుంది. అడవి ప్రాంతం, చాలా ప్రశాంతత వాతావరణం. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి సమర్థ రామదాస్ స్వామీజీ గారు ద్వారా వెలిసింది. సమర్థ రామదాస్ స్వామీజీ అంటే ఇతను ఛత్రపతి శివాజీ గారు గురువు గారు. 400 సంవత్సరాల క్రితము నిజామాబాద్ ని ఇందూర్ అనేవాళ్ళు. అప్పుడు వర్షాలు కురవలేదు. వర్షాలు కురవటానికి నిజామాబాద్ నివసించే బ్రాహ్మణులు సారంగపురం అనే అడవి ప్రాంతాల్లో వచ్చి తపస్సు చేశారు వర్షాలు కురవటానికి. ఆ సమయం నుండి సమర్థ రామదాస్ స్వామి దక్షిణ యాత్ర వెళ్తున్నారు. ఆ బ్రాహ్మణులు చేస్తున్న తపము చూసి, జపం చూసి స్వామివారు అడిగారు, మీరు ఎందుకు చేస్తున్నారంటే, బ్రాహ్మణులు అన్నారు కదా, అయ్యా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు కురుస్తలేవు, వర్షాలు కురవటానికి మేము ఇక్కడ తపస్సు, యజ్ఞము, హోమం చేస్తున్నామని చెప్పారు. సమర్థ రామదాస్ స్వామి అక్కడనే బ్రాహ్మణులు అక్కడ ఉండేసి 11 తాను కూడా తపస్సు చేశారు. తపస్సు చేస్తే స్వామి
ఉన్నారు కదా, ఆ స్వామివారు స్వయంగా వెలిసిన విగ్రహం. సమర్థ రామదాస్ తపస్సు ద్వారా వెలిసిన విగ్రహం. ఈ సమర్థ రామదాస్ స్వామి ద్వారా వెలిసిన విగ్రహాన్ని తర్వాత రుద్రాభిషేకం చేసి స్వామికి సింధూరం పెట్టిన తర్వాత చాలా విపరీతమైన వర్షం కురిసింది. నిజామాబాద్ నివసించే అందరు భక్తులు వచ్చేసి సమర్థ రామదాస్ని దర్శనం చేసుకున్నారు. అయ్యా, మీరు లోక కళ్యాణార్థం మంచి పని చేశారు, నిజామాబాద్లో మీకు గుర్తింపు ఏం లేదనేసరికి సమర్థ రామదాస్ స్వామి ప్రతిరోజు పూజ చేసుకునే రాముని యొక్క విగ్రహాన్ని నిజామాబాద్లో బ్రహ్మపురం ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అక్కడ మఠాధిపతి నియమించారు. మఠాధిపతి అప్పటి నుంచి ఇప్పటి వరకు మఠాధిపతి గారి ఆధీనంలో దేవాలయం నడుస్తుంది. ఈ దేవాలయం కట్టి 350 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నుండి నిజామాబాద్ వెళ్ళటానికి సురంగ మార్గం ఉన్నది, ఇప్పటి కూడా ఉంది అది. ఇక్కడ ఏంటంటే చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో కొన్ని జాతర ఉంటుంది. హనుమాన్ జయంతి చైత్ర పూర్ణిమలో హనుమాన్ జయంతి చేస్తాము. ఇక్కడ హనుమాన్ జయంతి చాలా బ్రహ్మాండంగా చేస్తాము. ఇక్కడ దీక్ష హనుమత్ దీక్ష వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు 11 రోజులు 21 రోజు 41 రోజు మాల వేసుకుని అక్కడనే ఉండేసి స్వామి దర్శనం చేస్తూ ఉదయం సాయంత్రం హనుమాన్ పారాయణం చేస్తూ అక్కడనే ఉంటారు. ఇక్కడ చాలా దూరం నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉన్న భక్తులు కూడా వస్తారు. ఇక్కడ 11 శనివారాలు కానీ 7 శనివారాలు కానీ వచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటే వారికి ఎటువంటి కష్టాలను దూరం అవుతాయి. ఈ విధంగా ప్రతి పూర్ణిమ రోజు విశేష రోజులో ప్రత్యేకంగా భక్తులు చాలా వస్తారు. ఇంకేంటంటే ఇక్కడ గుడి ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ ఉంది, ఉయ్యాలు ఉన్నాయి. ఆ విధంగా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న స్వామి అనుగ్రహం అందరు కలుగుతాని స్వామి వారి ఆశీర్వాదం ఉంటుందని. ఈ విధంగా మీరు కూడా రండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ సారంగపూరు క్షేత్రాన ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఎడమ దిక్కు ఆంజనేయ స్వామి చిన్న మందిరం కనిపిస్తుంది. దివ్య తేజస్సుతో కొలువైన హనుమ ఈ మందిరంలో కొలువయ్యాడు. ప్రధాన ఆలయం ఎత్తైన కొండ మీద అలరారుతోంది. ఆ కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. సుందరమైన పూదోటలతో రమ్యంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో మెట్ల మార్గంలో కుడివైపున శివ పంచాయతన ఆలయం అగుపిస్తుంది. ఈ ఆలయంలో మహేశ్వర లింగంతో పాటు గణపతి తదితర దేవీ దేవతలు దర్శనమిస్తారు. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. భూత ప్రేత పిశాచ పీడల నుండి విముక్తి పొందడానికి భక్తులు శ్రీరామదూత అయిన ఆంజనేయుణ్ణి శరణు వేడుకుంటారు. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విమోక్త్రే నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. భక్తులు గర్భాలయంలోకి చేరుకొని గర్భాలయంలో కొలువైన మహారుద్ర ఆంజనేయ స్వామి దివ్య మంగళ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. గర్భాలయంలో రుద్రాంజనేయ స్వామివారు ప్రసన్న వదనంతో అభయప్రదాతగా భక్త జన రక్షకుడుగా దర్శనమిస్తారు. భక్తాగ్రగేసరుడైన ఆ స్వామి తన సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడిని కంటికి రెప్పలా కాపాడతారని భక్తులు దృఢంగా నమ్ముతారు. ఇంకా ఇక్కడి ఆలయ ప్రాకారాల మీద సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి మూర్తులు కనబడి భక్తి పారవశ్యంతో భక్తుల్ని తన్మయుల్ని చేస్తాయి. సదా
హనుమ నామస్మరణతో మారుమ్రోగే గర్భాలయ ప్రాంగణంలో సమర్థ రామదాసు మూర్తి ఒకటి కనబడుతుంది. సమర్థ రామదాసు వారి తపోసిద్ధికి సంతసించిన ఆంజనేయుడు ఇక్కడ క్షేత్రాన కొలువయ్యాడని భక్తుల నమ్మకం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశాను జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి నమామి. విగ్రహం చుట్టూ గుండ్రటి తోరణం మీద రాసిన రామనామం మొత్తానికి ఈ దేవాలయం ప్రాశస్తాన్ని చెబుతుంటుంది. అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాము గణంతరూపమున వింతలు సలుపగ అంతా రామమయం ఈ జగము, అంతా రామమయం. ఆలయ ముందు భాగంలో సింధువర్ణ రూపంలో రాతి ధ్వజస్తంభం ఒకటి ఉంది. అలనాటి కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిచ్చే ఈ ధ్వజస్తంభం మీద మహేశ్వర లింగాన్ని పొందుపరిచారు. కార్తీక మాసం తదితర పుణ్య దినాలలో ఈ ధ్వజస్తంభాన్ని దీపాలతో అలంకరిస్తారు. మహిమాన్వితుడైన హనుమంతుడు రుద్రాంజనేయ స్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి హనుమంతుడు 9 అవతారాలలో ఆవిర్భవించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయం, 20 భుజావతారం, పంచముఖాంజనేయం, అష్టావశ భుజావతారం, సువర్చల హనుమంతం, చతుర్భుజ అవతారం, ధాత్రిం షడ్భుజ అవతారం, వానరాకాంజనేయం అనే అవతారాలలో ఆ స్వామి అవతరించి దుష్ట శిక్షణ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే త్రేతాయుగాన రామావతారమున వాయుదేవుడి అంశన హనుమదవతారం ఎత్తాడు. ద్వాపర యుగాన శ్రీకృష్ణ అవతారాన భీముడిగా అవతరించాడు. అలాగే కలియుగాన మధ్వాచార్యుల రూపాన అవతరించాడని వైష్ణవ ధర్మం ద్వారా అవగతమవుతోంది. తన లీలా విశేషాలచే అవతారాలను ఎత్తిన హనుమంతుడు ఈ కలియుగంలో కూడా తన లీలలతో మహిమాన్వితాలతో భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. నీ మహిత శక్తి, నీ దివ్య కీర్తి, నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి, నీ దివ్య కీర్తి, నే పొగడ తరమా రవితేజ హనుమ. నీ సుగుణగానామృతమాన మనస, నీ చరణ సేవా మా కొసగు హనుమ. నీ సుగుణగానామృతమాన మనస, నీ చరణ సేవా మా కొసగు హనుమ. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ, శ్రీంకార దీప దాసాంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ, శ్రీంకార దీప దాసాంజనేయ.
ఆంజనేయ దీక్షలు కూడా ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జగదేక బలశాలి జయ హనుమా, జగదేక బలశాలి జయ హనుమా, నిన్ను నిరతము తలచిన తరించు జన్మ. జగదేక బలశాలి జయ హనుమా, జగదేక బలశాలి జయ హనుమా, నిన్ను నిరతము తలచిన తరించు జన్మ. జగదేక బలశాలి జయ హనుమా, జగదేక బలశాలి జయ హనుమా. ఈ సారంగపూర్ ఆలయ సందర్శనం ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులకు మనసుల నిండా నింపుతుంది అంటున్నారు ఇక్కడికొచ్చిన కొంతమంది భక్తులు. మాది కిసాన్ నగర్. నా పేరు లావణ్య. మేము భీమ్గల్ నుండి సారంగపూర్ హనుమాన్ దేవాలయంకు వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇక్కడికి 3 times వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. పొద్దున్న నుండి ఇప్పటిదాకా సాయంత్రం దాకా ఉంటామనుకుంటున్నాము. చాలా బాగుంది. ఇక్కడ పూజలు కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా పేరు లక్ష్మి. మేము కిసాన్ నగర్కి వెళ్ళి వచ్చాము. సారంగపూర్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నది. సాయంత్రం దాకా ఉండి వెళ్ళాలనుకుంటున్నాము. ఈ సారంగపూర్ టెంపుల్లో మేము కోరిన కోరికలు నెరవేరుతాయని మాకెంతో నమ్మకం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిల్కా ప్రవీణ్ కుమార్. మాది జాన్కంపేట్ గ్రామం, ఎడపల్లి మండలం. ఈ సారంగపూర్ హనుమాన్ విశిష్టత ఏంటంటే, శివాజీ మహారాజ్ గారు అటువంటి సమర్థ రామదాస్ మహారాజ్ గారు దీన్ని అంటే వారికి సాత్కాక్షరం ఇచ్చి హనుమాన్ వారు ఇక్కడ నేను ఉన్నానని చెప్పడంతో వేరే భక్తులందరూ ఇక్కడ హనుమాన్ని ఏర్పాటు చేయడము, ఇది చాలా అంటే చాలా పురాతనమైన మహిమగల విశిష్టత. చాలా ఈ నిజామాబాద్ జిల్లాలో కాకుండా ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు. శ్రావణ మాసంలోనైతే సోమవారం రోజు, శనివారం రోజు ఇక్కడ జాతర జరుగుతుంది పెద్ద మొత్తంలో. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ మేము ప్రతి శనివారము ఖచ్చితంగా వస్తాము. అక్కనే హనుమాన్ మాలధారణ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో జరుగుతాయి. ఏది ఉన్నా కానీ ఇప్పుడు అక్కడ దుర్గాప్రసాద్ స్వామి ఎవరైతే ఉన్నారో పీఠాధిపతి, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ స్వామివారు ఇక్కడ నిజామాబాద్ నాగభూషణం స్వామి గారు మాకు ఇక్కడ ఉన్నారు గురుస్వామి. ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ శశి మహారాజు ప్రధాన పూజారి, ఇక్కడ శశి మహారాజు గారు చాలా బాగా అందరికీ భక్తులకు కూడా మంచిగా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్. నమస్కారం అండి. మాది కిసాన్ నగర్ గ్రామం. సారంగపూర్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా దర్శనమైంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. మనసుకు ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలన్న ఇష్టం కలుగుతుంది. చాలా సంతోషం. ఈ సారంగపూర్ ఆంజనేయ స్వామి దయ మాకెప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి.
నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఈ సారంగపూరు క్షేత్రాన రుద్రాంజనేయ స్వామిగా వెలుగొందుతున్నాడు. హనుమను దర్శించుకునేందుకు వచ్చిన వారికి సకల దేవతా దర్శన భాగ్యం కూడా ఒక వరంలా కలిగించాడు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపా వైభవం మనపై సదా వర్ధిల్లాలని వేడుకుందాం. సుగ్రీవరాజు మంత్రివి నీవట వానరుల సేన నాయకుడివట. సుగ్రీవరాజు మంత్రివి నీవట వానరుల సేన నాయకుడివట. కడలికి వారధి కట్టిన వాడవు కడలికి వారధి కట్టిన వాడవు. శ్రీరామ లక్ష్మణుల భారము మూర్ఛావు. జగదేక బలశాలి జయ హనుమా జగదేక బలశాలి జయ హనుమా. నిన్ను నిరతము తలచిన తరించు జన్మ. జగదేక బలశాలి జయ హనుమా జగదేక బలశాలి జయ హనుమా. హనుమా జయ హనుమా హనుమా జయ హనుమా హనుమా జయ హనుమా హనుమా జయ హనుమా. ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.